నీలో పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు నువ్వు నిలవబడతావా, పడిపోతావా? ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే నువ్వు. ఈ పరీక్ష ఎదుర్కోకుండా దేవుని మహిమకు చూడలేవు నువ్వు. దేవుని మహిమ నీకు అర్థం కాదు. ఇవన్నీ కూడాను పరీక్షించబడిన తర్వాత మాత్రమే దేవుడు సంపూర్ణంగా మీకు అర్థమవుతాడు. అప్పటిదాకా మీరు ఛాయ మాత్రమే చూడగలరు తప్ప నా యేసయ్య సంపూర్ణంగా మీకు అర్థము కాడు. హల్లెలూయా. మీకు అర్థమైనట్టే ఉంటాడు కానీ ఆయన సంపూర్ణంగా అర్థం కాడు. ఆయన ఛాయ మాత్రమే. పాత నిబంధన కాలంలో ఎలా ఛాయగా ఉన్నాడో, ఆయన ఒక మోషేలాగా, ఒక సమూయేలు లాగా, ఒక అహరోను లాగా ఎలా ఛాయగా ఉన్నాడో అలా ఛాయగా ఉంటాడు. కానీ ఇప్పుడు మీకు తేట తెల్లంగా యేసుక్రీస్తు ప్రభువులాగా మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడాలనంటే మీ హృదయం తెరవబడాలి.